నెల్లూరు జిల్లా కోవూరులో ఇటీవల రోడ్డు పక్కన పలు నివాసాలను కూల్చివేశారు. ఈ బాధితులను ఆదుకోవాలని వైసీపీ నేత అనూప్ రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే బాధితులకు ప్రభుత్వం ఇల్లు నిర్మించారన్నారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతోనైనా బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా నోటీసులు ఇవ్వకుండా ఇల్లులు కూల్చివేయటం దారుణమన్నారు. బాధితులకు మద్దతుగా వైసీపీ నేతలతో కలిసి ఆయన నిరసనలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా దారుణమైన సంఘటన. నిన్నటి రోజున ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పొడుగుపాడుకు సంబంధించిన చోపడి కాలనీ ఏరియాలో కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే 9 గంటలకి వచ్చి జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లుని కూల్చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, మా ఇల్లుని కూల్చేశారు, మేము ఈ రోజు మా పరిస్థితి ఏంది? 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవిస్తా ఉన్నాం, కరెంటు బిల్లులు కడతా ఉన్నాం, పంచాయతీకి కావాల్సిన నీటి ట్యాక్సులు కడతా ఉన్నాం. ఈ రోజు ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కనీస కాల పరిమితి అనేది ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేశారని చెప్పి చాలా ఆవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చి కూర్చొని ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని కనీసం వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఏం జరిగిందని చెప్పి కనీసం తెలుసుకునేదానికి ఈ రోజు గవర్నమెంట్ యంత్రాంగం అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ఎవరు వచ్చి కూడా వాళ్ళ సమస్యని తెలుసుకునే పరిస్థితిలో ఈ రోజు గవర్నమెంట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు.